వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. కాబట్టి సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా ఇట్లా అమ్మవారిలాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదా? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటికి వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా. నేను అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది. ఎస్. మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది. ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలాసేపు అవుతుంది. ఆన్ స్క్రీన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది. సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు. ఎస్. కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు అలా కనిపించింది అక్కడే కనిపించిందని బయటికి చెప్పొద్దు. కానీ కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే, పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందే నేను చెప్తా వాళ్ళకి. పక్కా చూపిస్తారంటే మా ఇంట్లో చూపిస్తా. అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు? మరి ఇక్కడ కూడా ఉంది, కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించింది అని అంటారేమో. మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు. సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి. అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యం అయితే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో. ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. ఓకే. Iyo. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, 10,000 మీకు ఏకశరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ,
అనుమానాలు పెట్టుకొని వస్తీవి బిడ్డ, అనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్తాదో చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు దలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఏమన్నా ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఎడ చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. తెలీదన్నా. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పటిదాకా తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినావైతే చెప్పినావు. చెప్పినా. ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు, యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న, చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా. చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటున్నారు. నిజంగా తెలీదు, అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడని తెలుసు, మళ్ళీ నరసింహస్వామికి వాళ్ళ వైఫ్ ఏమైతుంది. సో నీకు అన్ని తెలిసి ఉండాలి కదా, తెలియకుండా ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడేం చెప్తావు? అంటే చాలా మంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎందులో చూసినావు అని అంటున్నా. అంటే బుక్స్ ఏమన్నా లేదు, నేను ఏం యూట్యూబ్ అప్డేట్ ఏమి చూడను నేను. ఓకే, అంటే అమ్మవారు వచ్చినప్పుడే వచ్చేస్తూ ఉంటది. అరే చివరిగా సో ఇంకా కూడా చాలా మంది డౌట్స్ పెడుతున్నారు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ నీ దగ్గర, లైక్ పైసల కోసం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సో చివరిగా నీ వ్యూయర్స్ కి, చూసే ప్రేక్షకులకు గానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? చాలా మంది కూడా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కళ్ళతోటి చూడకుండా గానీ మీకు వచ్చి కూడా చూసి నిజమేందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని చెప్తాం అనుకుంటున్నాను. నువ్వు ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేనన్నా, ఏం చెప్పాలని కూడా లేదులే. సరే, ఓకే, ఆల్రెడీ నువ్వు స్టార్ట్ అయిపోయినావు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి అన్నిటికీ సిద్ధమైన బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నాకు ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు, సో మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. ఒకవేళ నెగిటివిటీ తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ వన్స్ వాళ్ళు నమ్మితే అసలు వదిలిపెట్టారు. సో అలాంటివి ఏమన్నా నువ్వు ఫేక్ అని చెప్పి తెలిస్తే, అలాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావాను? లేను. అలా ఎలా అనుకుంటారు ఫేక్ అని? రాదే వేలు అంటారు, ఎందుకంటే మనం చూసాం అఘోరా వచ్చింది తిప్పికొట్టి పంపించిరామని. లేదు, ఇది ఫేక్ కాదు కదా. నువ్వే మీరు కళ్ళతో చూసి అన్ని మీరు చెప్పినా నేనైతే నమ్మినా. సో పుట్టలు అమ్మవారు వెలిసింది అని నేను నమ్మినా, కానీ వాళ్ళ కోసం నేను అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు ఏమైనా అనుకో, నాకు అవసరం లేదు. నమ్మిన వాళ్ళకి తోడుంటా. ఓకే, సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా,
ఇంకా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి కూడా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. ఓకే, సో వ్యూయర్స్, ఇది మన ఇంటర్వ్యూ. సో పార్ట్ 1 కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో ఇక్కడికి గ్రౌండ్కి రావడం జరిగింది. సో గ్రౌండ్కి వచ్చిన తర్వాత సో తను నాతో చెప్పినవి మ్యాక్సిమం అన్నీ కరెక్టే ఉన్నాయి ఇక్కడ. సో పుట్టలు కానీ, ఇక్కడ అమ్మవారు వెలవడం కానీ, సో వాళ్ళు కడుతున్న గుడి కానీ, సో ఇవన్నీ రియల్గా ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ కాకుండా ముందే కొంతమంది వస్తున్నారు చూపించుకోవడానికి. సో తను నాతో చెప్పింది తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకుంటారని చెప్పి కూడా సౌందర్య నాకు చెప్పడం జరిగింది. సో గ్రౌండ్కి నేను వచ్చా. సో మీకు ఆ క్లారిటీ ఇద్దామని చెప్పి ప్రతి ఒక్కటి చూపించిన. సో నాకైతే నేను నమ్మిన, బట్ ఇప్పుడు లైవ్లో కూడా తను చూపించింది. సో ప్రతి ఒక్కరైతే తను చెప్తుంది. సో ఇది మన ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంకా పార్ట్ 3 కూడా చేసే ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక దగ్గర ఏదైనా వచ్చిందంటే సో దాన్ని వేటాడి మరి సో గ్రౌండ్లో ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తే, అలాగే నాతో పాటు నా టీమ్ క్యూబ్ నెట్వర్క్ కూడా చేస్తుంది. సో ఇంకొక నెక్స్ట్ మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్. మళ్ళీ నాకు తెలియదా అంటే అడగదంటే, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగదు తప్పేముంది. సో నేను కూడా అదే అంటున్నా కదా, ఓకే, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది. ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడన్నప్పుడు దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేగా. దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తున్నా, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద ఒట్ట అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలే నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటూ పక్క చూడలేమన్నా కనిపిస్తున్నాయా? ఆహా, అట్లానే అట్లేదండి. నేను చూపించిన తర్వాత మీరు ఏమన్నానండి. ఓకే, ఓకే. హర హర మహాదేవ శబ్దం చేయబెట్టండి. ఏంటిది? విభూది అండి, విభూది. పక్కన జరుగు. విభూది అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి. అదే హాఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దయ్యాన్ని బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి. చూపియండి ఒకసారి. ఓం భగభుగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి. వామ్మో,
వదిలిపెట్టు. అమ్మో దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యం పంపించాలి. అమ్మో దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహా. ఇందులో దయాలు ఉన్నాయా? చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి దయాన్ని చూపి. ఓం భగభగే భగని భాగవతరి భగవాసి ఓ పట్ స్వాహా స్వాహా స్వాహా. చేరతండి. అలాంటి పట్టుకోండి. ఓం క్రీం బ్లడ్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లేకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయాలు ఉన్నాయా ఇలా? నిజంగా దయాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా. సో ఇక్కడ అండి ఇలా చేసి ఇక్కడ అండి చెప్పండి ఒకసారి. ఇక్కడ అండి నేను పట్టుకున్నా కదా చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా. మరి ఏది ఇలా ఉబ్బుతుంది ఇది? మళ్ళీ దయ్యం ఉంది కాబట్టి ఒప్పించాను కదా. ఆఫ్ కెమెరా ఏం చేయలేదు కదా. సో ఇక్కడ అండి నీ దయానికి ఇచ్చేసిన. సో ఇదంతా ఒక మ్యాజిక్. ఎస్. సో ఎందుకు నేను ఇంత షాక్ తెలుసా? నిజంగా దయ్యం వచ్చాడు చేసినాడు. ఏ దానికి మా వాళ్ళంతా షేక్ ఆర్టిస్ట్ కాబట్టి అన్ని కలిపి మిక్స్ చేసేసాను. సో ఇంత ఎవరు ఓవరాక్షన్ చేయరు. మాయ మాటలు ఎక్కువ చెప్పి డబ్బులు గుంజుతారు. సో నేను చేసే రీజన్ ఏంటంటే సో అరటి పండు ఏముందంటే సో చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా నేను చేసే మ్యాజిక్ వాళ్ళు ఇప్పుడు కూడా తెలియదు జనాలకి. అమ్మ నువ్వు ఎలా చేసావమ్మా. సో నేను ఎలా చేశాననేది దాంట్లో నేను చెప్పాను ఇది మ్యాజిక్ అని. సో వాళ్ళకి తెలియదు. అమ్మా తల్లి సో జనాలు ఇంకా పిచ్చి మూఢ నమ్మకాలు ఉన్నారు. సరే నేను అందరూ అనట్లేదు. దేవుడు ఉన్నాడు దయ్యం. సరే మా అమ్మ మరాని మీద దొట్టేసి చెప్పాను దయ్యం చూశాను. సో ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. సో ఇదంతా మ్యాజిక్ పల్లెటూళ్ళు ఇప్పటికి జరుగుతున్నాయి. సో ఇదేం లేదు ఇలా వాటర్ ఏ గొప్పదంటే సో ఈనో ప్యాకెట్. సో ఇలా చేసి అమ్మ ఇందులో దయ్యం ఉందమ్మా అని అంటే తెలియదు కదా. ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది. అన్ని సోషల్ మీడియానే కాబట్టి సో బచ్చ కూడా కింద కామెంట్స్ లో నా ఇంటర్వ్యూలో మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసాము ఇప్పుడు ఏంది నువ్వు అన్నట్టు. సో ఇలాంటివి చేసి ఒక గ్రామంలో 50,000 60,000 గుంజెట్టలు ఉన్నారు. సో ఇలా చేసి సో అరటి పనిలో కూడా అలానే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిన్ను తీసుకొని ఇలా అని ఇలా సో విభూతి ఎలా తీస్తారంటే సో యాక్చువల్ గా చాక్ పీస్ కొంతమంది ఇప్పుడు కూడా సో ఇట్లున్నప్పుడు ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా స్పాట్ వస్తుంది. సో ఇలా అనమాట. సో ఇలా గాల్లో నుంచి విభూతులు తీస్తాము. శివలింగం తీస్తుంటే గానీ కొంతమంది అంటే వద్దమ్మా దేవునితో ఆటలు వద్దు అన్నారు. సరే ఓకే అది కూడా మ్యాజిక్. కొంతమంది లింగాలు తీసేటప్పుడు 10 సార్లు కొంతమంది ఇక్కడే మన హైదరాబాద్ దగ్గర ఒక 210 కిలోమీటర్లో కర్నూలు జిల్లా కొంతమంది ఇప్పుడు కూడా
లింగాలు తీస్తాను, నీవు లింగాలు తీస్తున్నప్పుడు 10 సార్లు వాటర్ తాగి 10 సార్లు నాప్కిన్ దొడుచుకుంటావు. సో 10 సార్లు ఆ లింగం ఎట్లా పోయి ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో అలా మ్యాజిక్ చేసిస్తారు. ఇంకోటి గాలిలో నుంచి నిమ్మకాయ, అదొక బయట థ్రెడ్ ఉంటుంది. సో అది పెద్ద ప్రాసెస్. ముగ్గేసే చేత వల్లగా దయాన్ని లేపగలచ్చు, అదొక మ్యాజిక్. సో నాకు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో సాయి అనే అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన జరిగిన అనుభవం ఏంటంటే, సో మట్టిలో నుంచి చక్కగా వచ్చిందక్క నాకు ఏదో అవి ఉన్నాయని 10,000 గుంజారంటే, సో అది కూడా మ్యాజిక్ ఏనా ఈసారి వచ్చినప్పుడు మ్యాజిక్ అంటారు అవన్నీ. కొంతమంది ఇలాంటివి శక్తులు నిజంగా కొంతమంది దగ్గర ఉంటాయి, కానీ ఎక్కడంటే అక్కడ ఉపయోగించారు. వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళు ఎప్పుడు ఆపదలు, దేశ ఆపదలు వచ్చా వాళ్ళు ఇలాంటివి చేశారు. కానీ ఇలాంటివి మహిమలు నాకు దేవుడు, నాకు నేను దేవుణ్ణి అది కొంతమంది అన్నీ అనట్లేదండి. కొంతమందిని ఇలా అడ్డం పెట్టుకొని ఇలా మాయమాటం చేసి ఇప్పుడు కూడా డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఎక్కడైనా చిలక దోషం దగ్గర పోయేటప్పుడు రా నాన్న 20 రూపాయలు పెట్టాట, 20 రూపాయలు బుక్ తీసిన తర్వాత నీకు ఆ దోషం ఉంది, 500 1000 చొప్పే కొద్ది 10,000 దాకా తాగుద్ది. సో లాభం ఎవరికి? అందులో సత్యం కొంచెం ఉంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఇలా మూఢనమ్మకాలు అమ్మకండి, పైసలు వేస్తేనే చిలుక వస్తుంది. సో ఇంకోటి దయ్యాన్ని గురించి మాట్లాడితే, సో నేను దేవుడు ఉన్నాడని నమ్ముతా, దయ్యాన్ని నమ్ముతా. సో చిన్నప్పుడు నేను అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు, ఇప్పుడు 6 సంవత్సరాల కిందట, సో నేను పడుకుంటే చేతి దగ్గర గుళ్ళ అంటే ఇక్కడ పుండు అయింది, పెంకులు కొట్టాలు. మా నాన్న మా అమ్మ బయట పడుకుని నేను తమ్ముడు లోపల పడుకున్నాము. సరే నేను పడుకుంటే లేసాను, నవ్వు వస్తుందమ్మా, నొప్పి అని చూస్తే ఇట్లా కూర్చుంది అట్లే. సో అది ఇప్పటికి దయ్యమా అని తెలీదు, అమ్మవారా అని తెలియదు. చూస్తే మనము అమ్మవారు సినిమాలో రమ్యకృష్ణ పేర్లో కూర్చుంటుంది, సో అలానే ఉంది. సరేలే అని రెండోసారి మళ్ళీ కళ్ళు మూసుకొని ధైర్యం చేసుకున్నా, మళ్ళీ లేచి చూస్తే మళ్ళీ కూర్చుంది. మూడోసారి బ్యార్ మన నడిస్తే మా అమ్మ మా నాన్న వచ్చారు, ఏం కాదు. సో అది నేనైతే కానీ అబద్ధం చెప్పను, ఎందుకంటే మా అమ్మ మా నాన్న మీద దొట్టేస్తాను, దేవుడి మీద, అది సత్యం జరిగింది. సో దేవుడు అంటారా, దేవుడు మనం చూడం గాని వేరే దారి రూపంలో కళలో తప్ప దేవుడు ఉంటారు. సో మనకి వెనకుండి పోస్ట్ చేస్తారు కాబట్టి, సో నేను దయ్యాన్ని నమ్ముతా, దేవుని నమ్ముతా. సో ఇవి నిజంగా ఉన్నాయి. కొంతమంది ఈ పేర్లు అడ్డం పెట్టుకుని, సో నేను చేసినవన్నీ మ్యాజిక్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కొంతమంది నేను అది అని చెప్పుకొని వచ్చిన వాళ్ళు, సో ఈ రోజు పెద్ద ఏం లేదు. అందరికి మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఫేక్ వాళ్ళని. అంటే ఎవరైనా గానీ నేను ఫేక్ అంటే అందులో నిజం ఉంటే నేను మొక్కుతా. సో నేను దాంట్లో కరెక్ట్ గా ఆన్సర్ లేకపోతే నేను ఎందుకు నేను నమ్మాలి? సో ఇలాంటి వాళ్ళని నమ్మకండి కొంతమందిని అనేది నేను కొంతమందిని ఈ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళకి అవకాశం రాక, వాళ్ళు చెప్పి అంత ధైర్యం చేయలేక, ధైర్యం లేక, సో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మెసేజ్ ఇద్దామని చెప్పి మెసేజ్ ఏం లేదు, కానీ ఏదో అన్ఎక్స్పెక్ట్ గా ఏదో ఒక ఇంటర్వ్యూ ఏదో అలా చేస్తే అది అలా 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 ఆ టైంలో నేను ఖాళీగా ఉండడము, ఏదో అలా నేర్చుకోవడం ఏం లేదు. యూట్యూబ్ లో ఆన్ ద స్పాట్ నేను 10 నిమిషాల్లో నేర్చుకున్నాను నేను. ఫస్ట్ జనాలను పిచ్చోళ్ళని చేసిన ఫస్ట్ నేను మ్యాజిక్ అంటున్నా కదా, స్టార్టింగ్ చూస్తే ఫస్ట్ భయం అవుతుంది, నాకే భయం అయింది. నేను మ్యాజిక్ అని చెప్పాను కదా, మ్యాజిక్ అని చెప్పి కూడా మీరు నన్ను ఎలా నమ్ముతున్నారు? లేదు ఫస్ట్ అంటున్నా, నేను ఫస్ట్ వీడియో చూసినప్పుడు జనాలకి కంటెంట్ కాదు, ఆ జనాలకి ఆ అరుపులు కాదే కావాలి, ఎందుకంటే ఇది నిజంగా ఉన్నట్టు. సో అంతేగాని నేర్చుకున్నది. ఇప్పుడు చెప్తేప్పుడు ఒక వీడియోలో చూసిన నేను, అరుంధతి, శివగంగా అని చెప్పి కూడా అన్ని సినిమా పేర్లు చెప్తున్నావు కింద కామెంట్. అవునవును, సినిమా పేర్లు అన్ని పెట్టుకొని భగని భాగవతరి భగవస్తులు అమ్మ బొమ్మ గంగారు కింద కరే ఇది ఎక్కడో కొట్టినట్టు డైలాగ్ అమ్మ బొమ్మ రాంబ. సో ఇవన్నీ మంత్రాలు మాకు రావు, కానీ సినిమాలు ఇప్పుడు ఓం క్రీం కం పట్ స్వాహ అనేది అమ్మ బొమ్మలనే ఉంది. కాంచన గంగా శివనరాణి ఓం పట్ స్వాహ స్వాహ అనేది ప్రతి సినిమాలో కూడా స్వాహ స్వాహ అంటారు. మెసేజ్ ఇద్దామని చెప్పి అలా మెసేజ్ అంటే జనాలు తెలుసు, కానీ ఏమో అలా దేవుని వెనుకల నుంచి తట్టాడేమో పోయి జనాలకి కొంతమంది ఇలా నమ్ముతారు. అట్లా చేసేటప్పుడు నిజంగా దయ్యం వచ్చే పరిస్థితి ఏంది? సో ఉండొచ్చు, చెప్పలేము. సో అది దేవుని చేతిలో ఉంది, దయ్యం వస్తుందా లేదా అనేది. ఎప్పుడు అనిపించలే కాంట్రవర్సీ లో పడతా ఇలా చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నెటిజన్లు ఏమని అనుకుంటారేమో, నీకు ఇబ్బంది అవుతుంది వ్యక్తిగతంగా అని చెప్పి ఎప్పుడు అనుకోలే. ఇట్లా దీంట్లో తప్పేం చేశానని నేను. సో ఇదొక ఇప్పుడు ఇదే నేను చేసింది సినిమాలు కూడా చూపిస్తున్నారు, నిజ జీవితం వేరే కదా. నేను మ్యాజిక్ ఇప్పుడు సరే ఓకే నేను చెయ్యను, మ్యాజిక్ చేసే వాళ్ళు డబ్బులు వాళ్ళని అయితే నమ్ముతారా?
నేనేమంటున్నానంటే ఇలాంటి చాలా మంది ఇప్పుడు కూడా కామెంట్స్ లో అవునమ్మా ఇప్పుడు కూడా మా గ్రామంలో ఒకప్పుడు చూసేవాళ్ళము చేసేవాళ్ళము ఇట్లా మోసం చేసేవాళ్ళని పెడుతున్నారు. 100 మందిలో 3-4 పెడుతున్నారు. సో అంటే ఒకప్పుడు జరిగేవి అలా మోసపోకండి అని చెప్పి మీరు నా లైఫ్ లో జరిగింది. సో నా దాంట్లో ఇప్పుడు నేను ఎవరి మీద చెప్పుకోవాలి సార్, నేను చెప్పొద్దు అంటారా? చెప్పాలి. సో నా లైఫ్ లో నా ఫ్రెండ్ కి మందు పడింది. మందు అంటే పల్లెటూరులో 100 రకాలుగా ఉంటాయి నువ్వు వశం చేసుకోవడానికి. సో కక్కించుకోవడానికి వెళ్ళాము. కక్కించుకోవడానికి వెళ్తే సో కక్కిచ్చారు. నన్ను చూసి నీకుందమ్మా అన్నారు. అప్పుడు నా వల్ల నాకు 2 రోజులు జ్వరం, అమ్మ నాకుందా ఎవడు పెట్టాడు ఎంగతో అమ్మ అని పోయి పొడకడపు ఉప్పు నీళ్ళు తాపిస్తారు 3 గ్లాసులు. తాగే టైంలో కుండ పెడతారు. నేను ఎట్లయితే విభూతి తీసాను ఆ విభూతి ఇలా పెట్టుకుని మంది నల్ల మంది గ్రౌండ్ గా పై తక్కన నేను ఇట్లా చూస్తా. నేను పెద్ద ఇట్లా ఆహా సన్న మందు లేదులే సరే హ్యాపీగా ఉంది. కానీ ఒకవైపు అప్పుడు నాకు తెలవలేదు, ఎప్పుడు తెలిసి వచ్చింది ఆహా ఇదేంటి నేను ఎలా నమ్మాలి. నిజమైన మంది అంటే నోట్ల నుంచి వస్తుంది, అసలైన మంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది. సో నాకు జరిగినప్పుడు సో చాలా మంది జరుగుతుంది. ఇప్పుడు మన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి వచ్చి అమ్మ నాకు ఇలా జరిగింది. సో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా అందరికీ తెలుసు. ఇది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మకొక్కునే వాళ్ళు నమ్మరు. సో ఎవరికన్నా నాకంటూ 10 మంది ఉంటారు నచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసమే ఇది. ఓకే. సో చివరిగా మీరు మ్యాజిక్ అని చెప్పి బతికిపోయారు. ఎందుకంటే మీరు చేసినప్పుడు మొత్తం నేను వీడియో తీసిన, ఒకవేళ మీరు ఇది అబద్ధం అని చెప్తే నిజంగా నా వీడియో నేను ప్లే చేస్తూనే. సో మీరే అది ఒప్పుకున్నారు కాబట్టి సో చివరిగా ఒప్పుకున్నా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది కాదు కదా, మీరు 40-50 ఇంటర్వ్యూ సెలబ్రిటీ కదా, చెప్పుకునే నా అంతా మా ఆత్మకు తెలుసు. నన్ను టైం ఇస్తారు, మీరు రావాలంటే కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది, మాకు టైం ఇచ్చడం గొప్ప మీరు. అదే నేను చెప్పేది. సో చివరిగా మీ వ్యూవర్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? మీ జనాలను ఇష్టపడే వ్యక్తులకి. సో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకో. నన్ను ఇష్టపడే వాళ్ళ కొడుకల్లారా మీరు కింద కామెంట్స్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఇదే పక్క అర్థమైందా? సో మీరు కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని పెట్టండి. సో మీ ఇంటికి వచ్చి నేను దౌర్జన్యంగా తీసుకుని మీ ఇంటికి వచ్చి మీరు ఏం చేయలేదు. సో మీలాగా మేమేం తప్పులు చేయట్లేదు. సో నాకు నచ్చుకోకున్న వారికి మాత్రమే చెప్తున్నా, మీలాగా మేము మేము లేదు. అర్థమైందా? మా బతుకుల కోసం మా కడుపుల కోసం కష్టపడుతున్నారు. ఏదో గోపరాశాలు ఎగురుపై అక్కడ ఇక్కడ ఏదో చేస్తున్నారు. నలుగురిలో మేము న్యూసెన్స్ చేస్తున్నాం అంతే కానీ మాకంటే ఎక్కువ న్యూసెన్స్ మీరే. ఎలా అని చెప్తున్నాం? సో ఒక ట్రాన్స్జెండర్ మగవాడి దగ్గర పోతుంది, ఒక మగవాడు ఆరి దొరకపోతే పిల్లలు పిల్లలు కుక్కలని పిల్లలి ఆవలి అలాంటి మీరు మా గురించి కింద కామెంట్స్ పెట్టే అర్హత లేదు. అమ్మ ఆడపిల్లలారా, కొంతమంది తల్లిరారు చెప్తున్నాను, అమ్మ కొంతమందికి అందుకే కాదు, ఆడపిల్లలను చాలా మంది ఉన్నారు. నన్ను కన్నది ఆడేది, నన్ను పెంచింది ఆడేది, నేను నమ్మేది అమ్మవారు ఆడదే. సో కాబట్టి కొంతమంది ఆడవాళ్ళని అమ్మ మీరేదో పెద్ద పట్టి పడతాలకి కొంతమంది కింద ఏదో మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా, అయ్యా హిజ్రాలు ఇట్లా డబ్బులు గుంచుతారు, హిజ్రాలు అట్లా చేస్తారు. సో మీరేం చేస్తున్నారమ్మా? మీ బతుకులు అసలు ఏమైపోతారు ఎక్కుతారు. మీలాగా మేము దొంగతనాలు చేయట్లేదు. మళ్ళీ అంగాలకి దీంట్లో బట్టలు మూట యూట్యూబ్ లో కొట్టండి. వీళ్ళు బండారం అంతా ఆడాలి, కొంతమందిని ఆడాలంటారు, కొంతమంది ఆడే బండారం అంతా అసలుకి బాగా బట్టలు వేసుకుపోతారు, దొంగతనాలు చేస్తారు. మీకు కొంతమంది ఆడపిల్లలే చదువుకోని పంపిస్తే నాటకాలు చేస్తున్నారమ్మా మీరు. మరి మాట్లాడుతున్నారు మా గురించి కింద కామెంట్స్ లో ఏదన్నా హిజ్రాయల్ మీకంటే మేము మేలు కదమ్మా, అడుక్కొని న్యాయంగా బతుకుతున్నాము. మీరు ఎక్కడ పోతున్నారు? ఆడగా పుట్టి మగ పుట్టి మీరు అసలుకి మీ తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే మీరేమో మాదాపూర్ సైరామిడిపేట చూపిస్తాం. మేము గృహప్రవేశాలు తిరుగుతూ ఉంటామండి నైట్ ఆశ పక్కన. అబ్బా మీ నమ్మకం ఇదేంటి ఏ పోతా ఎంతమంది లేరు. కొంత ఆడపిల్లలు మీ తల్లిదండ్రులు అప్పు చేసి కష్టపడి రైతు వ్యవసాయం చేసి అప్పులు చేసి మీకు చదువుకోమనిపిస్తే మీరు చేస్తేనేది ఇక్కడ సరే కొంతమంది ప్రేమలు పడతారు. సో అబ్బాయిలు మేము ఎవరిని నమ్మి ముంచట్లేదు తల్లి, మేము అడుక్కొని బతుకుతున్నాం, మేము ఎవరిని నమ్మిలో ముంచట్లేదు. కానీ అబ్బాయిలు మిమ్మల్ని మాయ మాటలు గిఫ్ట్లు పేరు ఆ పేరు ఈ పేరు చెప్పి మిమ్మల్ని వదిలేస్తున్నారు. సో కొంతమంది ఆడపిల్లలు చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు మానుకోండి. మీరు తప్పులు సరిదిద్దుకోండి, అప్పుడు మా గురించి మాట్లాడు. అంతేగాని మీకంటే మేము ఎక్కువ చేయట్లేదు. ఒక మగవాడు నేను చేస్తున్నామా నా వట్టలాగా చెప్పండి రా, నా సౌత్ లాగా కొంతమంది చెప్పండి. నేను మీలాగా దొంగతనాలు చేస్తున్నామా? ఒరే లంజా అన్నయ్య 9 నెలల ఏం కనబడుతున్నానే నా కొడుకులకి?